మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనము. యెహోవా నాకు వెలుగుగా ఉండును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడే మనకు వెలుగుగా ఉంటాడు, మనకు తోడైండి దేవుడుగా ఉంటున్నాడు. మనం కింద పడిన దేవుడు లేవనెత్తుతాడు. మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. మన జీవితాలను కట్టుతాడు. మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు, బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. హృదయ గాయాలను మాన్పుతాడు. మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి, దేవుని మీద ఆధారపడేవారిగా ఉండాలి, దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి, దేవుని సైతం మొరపెట్టే వారిగా మనము ఉండాలి. అప్పుడే మనము గొప్ప కార్యాలు చూడగలుగుతాము. మనకు సహాయం చేస్తాడు, నెమ్మదిని దయచేస్తాడు, సమాధానము సంతోషమును దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు, అనుక్షణము మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. పడిపోయిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. నిరాశ సమయంలో మనల్ని దర్శించి ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. మనల్ని ఆస్వాదించే దేవుడుగా ఉంటున్నాడు. మన ఒక దినమున తప్పకుండా హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు, ఘనపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మంచి పేరు, ఖ్యాతిని, ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవుని ప్రియులుగా మనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా దేవుడు మనల్ని దీవించే దేవుడుగా ఉంటున్నాడు. శత్రువుపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. పరిస్థితులపై దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా తొలగించే దేవుడు, అనుకూలంగా దేవుడు మార్చే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. మా దేశాన్ని కనుకరించి తండ్రి, ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే తండ్రి. అనారోగ్యంతో ఉన్న స్వస్థపరచు ప్రభానికి స్తోత్రాలు. ఎవరి బాల సమస్యలు ఉన్నారో వారిని దర్శించుతాండి, వారికి బాల సమస్యలు తొలగించుతాండి. అప్పులతో బాధపడుతున్న దర్శించుదాని వరకు నప్పు తీర్చి ఆశ్రయించుతాండి. అయానికి స్తోత్రాలు ప్రభా. ఈసయానికి వందనాలు అయ్యా తండ్రి. అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభుని లేవనెత్తి దేవుడు ప్రభా. కృంగిన సమయంలో లేవనెత్తి వాడవు తండ్రి, పడిపోయిన సమయంలో లేవనెత్తి వాడవు ప్రభా. అయానికి స్తోత్రాలు అయ్యా. నిరాశలో ఉన్నప్పుడు అయ్యా మమ్మల్ని దర్శించి ఆదరించేవాడు, బలపరిచేవాడు దానికి స్తోత్రాలు ప్రభా. అయానికి వందనాలు అయ్యా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఏసయానికి స్తోత్రాలు. మా జీవితాల గొప్ప కార్యాలు జరిగించేవాడు దానికి స్తోత్రాలు ప్రభా. నాయన అయానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. మాకు తోడుగా ఉండి నడిపించేవాడు నాయన. తండ్రి నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషం అనుగ్రహించేవాడు తండ్రికి స్తోత్రాలు ప్రభా. అయా తండ్రి మాకు వెలుగుగా ఉండి ప్రభా. అయ్యా తండ్రి నీకు స్తోత్రం నడిపించేవాడు నాయన. మాకు తోడుగా ఉండివాడు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా క్షేమాన్ని దయచేయవాడు దానికి స్తోత్రాలు. నిశ్చయంగా మమ్మల్ని ప్రభా ఆశ్రయిస్తానని చెప్పిన దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. ఏసయానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. గొప్ప దేవానికి వందనాలు ప్రభా. యొక్క వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఉదయకాల వాగ్దానం ఎత్తుపడి ప్రార్థన దేవుడు ఆ రీతిగా మనకు తోడై ఉండి నడిపిస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మళ్ళీ దీవించిన ఆమేన్.